ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ టైం కలవడం ఈ రోజు జయంతిలోనే. సరే నాకు అనిపిస్తా ఉంటది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కడో లేరు, ప్రత్యర్థులు ఆ ఎన్డీఏ అనుకుంటున్నాం కానీ ఇంట్లోనే ప్రత్యర్థులు అంతే. చాలా మంది అన్న మాట ఇది. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అరే మనకి శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఆడపిల్లల రూపంలో పుట్టి మనల్ని పీడించుకు తింటూ ఉంటారు అని చెప్పి. అది జగన్మోహన్ రెడ్డికి కొంత అతికినట్టు కనిపిస్తుందని కూడా ఈ మధ్య నేను విన్నాను సార్. మీరేమంటారు? ఈ రోజు ఆవిడ ఏడ్చింది, మరి అంతకు ముందేమో జగన్ని కాదు షర్మిలని ఆదరించండి అని చెప్పింది ఒక తల్లిగా. ఈ రోజు ఆమెకి బాధేసి ఉండొచ్చు కొడుకుని అలా చూసి, కానీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే అందులో ఒక తల్లి పాత్ర ఏమంటారు సార్ అసలు? కరెక్టే. మరి తల్లి పాత్ర నిజంగా అక్కడ ఒక అగ్ని పరీక్ష. ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతురు. ఏమి అక్కడ ఉన్న ఆ టైంలో ఉన్న పరిస్థితిని మనం బేరీజ్ వేసుకుంటే, కొడుకు కంఫర్టబుల్ పొజిషన్, అధికారంలో ఉన్నారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమి ఈజ్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. సో యాజ్ ఎ మదర్ షీ నీడ్ నాట్ వరీ అబౌట్ హిమ్. ఆ సిచ్యువేషన్ లో, ఆ రోజుల్లో ఆలోచించారు అప్పుడు. అంతే ఆలోచిస్తారు, కానీ ప్రత్యర్థుల గురించి ఆలోచించాలి. అవకాశం ఇస్తున్నామని తల్లి చెల్లి ఆలోచించలేదు. అంటే ఇప్పుడు ఓకే, ప్రత్యర్థులు ఇట్లా ఆలోచిస్తున్నారు, ప్రతి జనం ఇట్లా ఆలోచిస్తున్నారు అని కొడుక్కి చెప్పగలిగే స్వేచ్ఛ ఉందా ఆమెకి? ఏమి కొడుక్కి ఒక సూచన లేదా ఒక అలర్ట్ మెసేజ్ ఇవ్వగలిగే అవకాశం ఉందా? ఇచ్చాడా ఆయన? ఈయన అదే అవకాశం ఉందా అంటే, మరి ఈయన ఇచ్చాడా, ఇస్తాడా లేదా అనేది కూడా ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ చెప్పాలా వద్దా అనేది కూడా ఆవిడ నిర్ణయించుకుంటుంది. సో ఇన్ని బ్యారికేడ్స్ ఉంటాయి మధ్యలో. ఎంత కొడుకు తల్లి అయినప్పటికీ కూడా కనిపించని బ్యారికేడ్స్ చాలా ఉంటాయి. అందులో జగన్ లాంటి ఒక కఠిన నిర్ణయాలకి పెట్టింది పేరైన ఒక సన్ విషయంలో ఒక తల్లికి చాలా కష్టం కూడా. సో మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, కూతురు ఒక ఆడబిడ్డ అన్యాయం అయిపోయింది అనే ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు అని సహజంగా తల్లి ముగ్గు అటే వైపే అడుగుపడింది ఆమెది. దీని మీద కూడా ఎవరు పెద్దగా అప్పట్లో అభ్యంతరం పెట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నెగిటివ్ కామెంట్స్ వచ్చింది కూడా ఏమీ లేదు. సరే, ఎలక్షన్ లో ఆమె నెగ్గుకు వస్తుందా రాదా అనేది వేరే పక్కన పెడితే, మొత్తం మీద ఫైట్ చేసింది. తనేమిటో తన ఉద్దేశాలు ఏమిటో ఆవిడ బయటకు వచ్చేసి పబ్లిక్ గా పోరాటం చేసింది బ్రదర్ మీద. సరే, గెలుపోవటంలో అనేది సహజం. మరి గెలుపోవటంలో విషయానికి వస్తే ఆమె ఓడింది, ఈయన ఓడాడు. మరి ఎవరిది ఎక్కువ ఓటమి అంటే, ఏమీ లేని స్థితిలో పోటీ చేసి మళ్ళీ ఏమీ లేని స్థితిలో మిగిలిన ఆమె కన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పోటీ చేసి అన్ని పోగొట్టుకున్న జగన్ గారిది మరి ఎక్కువ నష్టం, పెద్ద ఓటమిగా మనం భావించాలి కదా. ఆ మేరకు షర్మిల గారికి ఒక సంతృప్తి కూడా మిగులుతుంది. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు నేనే ఓడించానని ఆయన చెప్పుకున్నప్పటికీ షర్మిల గారు కూడా నేనే మందను ఓడించారని చెప్పుకునే అవకాశం అయితే పైగా చెప్పుకోవచ్చు. కానీ సార్ అదే నిజంగా సంతోషాన్ని ఇవ్వదు. ఇంత ఫెయిల్యూర్ ఏంటి, నా పాత్ర ఏంటి అని వాళ్ళు ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఇక ఇప్పుడు మన ఎన్నికల్లో కూడా విజయం గారు ఆమె వైపు మొగ్గారు. అమెరికా నుంచి ఎలక్షన్లకు ముందు పిలుపు కూడా ఆవిడకి సపోర్టివ్ గానే ఇచ్చారు. కాకపోతే అదే సమయంలో ఆవిడ గెలవాలనుకుంటారు, ఈయన ఓడాలనుకోరు. వైఎస్ సమాజం దగ్గర ఎందుకు కన్నీళ్ళు వచ్చినాయి అంటే కారణం అదే. ఆమె గెలవాలనుకొని ఈయన ఓడిపోవాలని కోరుకోరు కాబట్టి ఈయన ఓడిపోయేందుకు ఆవిడ కొంచెం తలిసి ముద్దైపోయింది. అంతే కదండి సార్. పైగా చిన్న ఓటమి కాదు కదా, ఘోర పరాజయం, దారుణమైన. అవును, అందులో మా పాత్ర ఏంటని తల్లి చెల్లి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి అన్ని కుటుంబాలు కూడా తీసుకోవాలి. ఇలా ఉండకూడదు, ఫ్యామిలీస్ మనం రచ్చకెక్కకూడదు మన ఇంటి గొడవలతో. అంటే సంక్షోభ సమయాల్లో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూస్తే రెండు పొలిటికల్ ఫోర్సులు ఏంటి, తెలుగుదేశం అండ్ వైసీపీ, చంద్రబాబు నాయుడు అండ్ జగన్. వీళ్ళ మధ్య బేరీజ్ వేసి చూస్తే మీరు రాజకీయ సంక్షోభంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైము, చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్న టైము, రూలింగ్ పార్టీ అరెస్ట్ చేసిన టైము, అది వాళ్ళకి సంక్షోభం. ఆ సంక్షోభ సమయంలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, ఎట్లా ఉన్నారు? ఒక లోకేష్ వైఫ్ బ్రాహ్మణి, భువనేశ్వరి, ఒక బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు వెనక నిలబడి ఆయన జైల్లో ఉంటే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నలుగురు 4 దిక్కులకు వెళ్ళిపోయి పాదయాత్రలని, ఆ యాత్రలని, ఈ యాత్రలని జనంలోకి వెళ్ళిపోయి
ఏమి జరిగింది ఏమిటి, వాళ్ళ ఘోష ఏంటి, ఘర్షణ ఏంటి, అవన్నీ చెప్పుకున్నారు, ఫైట్ చేశారు వాళ్ళు కూడా. సార్ జగన్ అరెస్ట్ సమయంలో ఇదే విజయమ్మ, ఇదే భారతి, ఇదే షర్మిల అలా పోరాడారు సార్, అందుకే నిలబడ్డారు. నేను అదే చెప్పబోతున్నా. మరి అప్పుడు చేసింది ఒకవైపు, మరి చంద్రబాబు నాయుడు కనుక కుటుంబ సభ్యులు నిలబడ్డారన్న విషయము గుర్తు రావాలి కదా, అప్పుడు జరిగింది గుర్తు రావాలి కదా. కానీ జగన్ విషయంలో ఏం జరిగింది, ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో, పైగా ఆయన ప్రతిపక్షం. ఏమి మరి ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి చుట్టూ ఎందుకు మూగారు వాళ్ళు? కానీ ఈయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు ఈయనకి ఎంత నైతిక బలం ఉంటుంది, ఎంత కుటుంబ బలం ఉండాలి, ఒక తల్లి, ఒక చెల్లి, ఒక బావమరిది, వీళ్ళందరూ రావాలి కదా. కానీ ఎవరు కనిపించలేదు కదా. కానీ అధికారం పదవి తీసుకొచ్చిన ఇవన్నీ నష్టాలు సార్ ఒక రకంగా. అంటే కుటుంబ, ఒక ఫ్యామిలీ ప్యాటర్న్, ఒక ఫ్యామిలీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, కుటుంబ నిర్మాణ వ్యవస్థ. దాన్ని కూడా మీరు ఎంత ముఖ్యమంత్రి అయినా, ఎంత ప్రధానమంత్రి అయినా ఏమి, దానికి కూడా కొంత సమయం కేటాయించి వాళ్ళందరి బాగోగులు చూస్తూ వాళ్ళందరినీ కలిసికట్టుగా ఉంచితే, నీకు సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వచ్చి నీ వైపు కలిసికట్టుగా క్లాష్ వచ్చినా ప్యాచప్ ఉండాలి, లేకపోతే కష్టం. మధ్యలో ఎవరన్నా ఒక గురువు లాంటి వాడు, మీకు వాళ్ళకి మధ్యలో ఒక గురువు లాంటి వాడు, అది చేయాల్సింది విజయమ్మే. కానీ అక్కడ కొంత ఫెయిల్యూర్ అయినట్టుగా ఆవిడ కనిపిస్తుంది. ఫెయిల్యూర్ అంటే ఆమె ఒక స్టాండ్ తీసుకున్నారు అంతే. కొడుకు కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు, ఓకే, కూతుర్ని కూడా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంచుదాం, తీసుకెళ్దాం, ఎంతో కొంత కొన్ని సీట్లన్నా గెలుస్తుందేమో అనుకున్నారు. కొడుకు సరే మళ్ళీ గెలిచి ఆయన మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఆవిడ అనుకున్నది కూడా కొంత నెరవేరింది. ఎట్లా నెరవేరింది అంటారా, ఇప్పుడు తెలంగాణలో ఆమె పార్టీ పెట్టి తెలంగాణలో ఫైట్ చేసింది. కానీ పాపం ఆకు అందక పోక పొందక లాగా ఆవిడ ఫెయిల్ అయిపోయింది. అది ఒక విషాదమే ఒక తల్లి ఆవిడకి. కానీ ఏపీ ఇష్యూ వచ్చేసరికి జాతీయ కాంగ్రెస్ అధిష్టానం ఆమెను గుర్తించి ఆమెకి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. ఎంతో మంది సీనియర్లను పక్కన పెట్టి ఆ వయసులో ఆవిడేమో ఒక మాజీ ఎమ్మెల్యేనా, మాజీ ఎమ్మెల్సీనా, ఏమీ కాదు కదా. మరి ఆ వయసులో ఒక చిన్న అమ్మాయికి ఏఐసిసి పార్టీ పగ్గాలు అప్పగిస్తే అది కూడా మామూలు విషయం కాదు కదా. సో మన విజయమ్మ ఏమైతే కోరుకుందో ఆమె ఒక స్టెబిలైజ్డ్ పొజిషన్ లోకి రావాలి అన్నది ఒక పార్షియల్ గా ఒక పొజిషన్ కి వచ్చినట్టు ఆవిడ నెరవేరినట్టే. ఓకే సార్, సూపర్, ఇలా బాగుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.